గతంలో సైతం అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నటువంటి రైతన్నను ఆదుకుంటామని ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ పెద్దలు హామీలు ఇచ్చారు. కానీ దాన్ని అమలు చేయడంలో సక్సెస్ కాలేకపోయారనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా ఖచ్చితంగా పంట ఎంత నష్టం జరిగింది, ఎక్కడెక్కడ ఎవరు జెన్యూన్గా పంట నష్టపోయారు అనేటువంటి కోణంలో సమగ్ర విచారణ సర్వే లాంటిది జరపాల్సింది. జరిపిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలనేటువంటి డిమాండ్ రైతు సంఘ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మనం చూస్తున్నాం, ఇదంతా కూడా ఈ పంట పొలాలన్నీ కూడా చాలా కోతకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీనిలో ఒకసారిగా పలు ప్రాంతాల్లో కరీంనగర్తో పాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఇటు మానకొండూరు మండలం వివిధ ప్రాంతాలకు సంబంధించి వేలాది ఎకరాల పంట దెబ్బతినిపోయింది. వరి మొత్తం అక్కర రాకుండా పోయింది. కొన్ని ప్రాంతాల్లో మామిడి మొత్తం నేలరాలినటువంటి పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే మొక్కజొన్నకు సంబంధించి సైతం తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లిందని చెప్పేసి రైతున్న వాపోతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కొరుట్ల ప్రాంతానికి సంబంధించినటువంటి రైతు తన ఇల్లు కూలడంతో ఆ పక్కనే ఉన్నటువంటి కారు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ ఇల్లు కూలిపోయింది, తనను ఆదుకోవాలి అని చెప్పేసి ఆయన కోరుతున్నటువంటి